ప్రకృతే గర్జించదా పెనుగాలి నాపే దమ్మునేదు మనుషులెవ్వరికి జల ప్రళయమాపే దమ్మునేదధికారులెవ్వరికి ఏ ప్రకృతే. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఇలాంటి పాఠాలు ఉన్నవని చెప్పటానికి ఎగ్జాంపుల్ మాత్రమే. బట్టల షాప్కి వెళ్ళాడు అనుకోండి, మా దగ్గర చాలా ఉన్నవి అనటానికి ఎగ్జాంపుల్గా కొన్ని పెడతారండి. అద్దాల్లో పెడతారు. అద్దాల్లో ఉన్న బట్టలు చూసి ఇవి మాత్రమే ఉన్నాయని మీరు అనుకోకండి, ఇలాంటివి ఇంకా లోపల చాలా ఉన్నవి అని. ఈరోజు చెప్పబడుతున్న పాఠాలన్నీ ఎగ్జాంపుల్ లెసన్స్ మాత్రం ఇవన్నీ కూడా. ఎందుకు అంటే బైబిలుపై మత ముద్ర వేసిన ఈ ముద్రను చెరిపివేయటానికి ఇలాంటి పాఠాలు సమాజానికి అత్యవసరం. అందుకే బైబిల్లోకి వెళ్ళి ప్రారంభంలో దేవుడు చేసిన ప్రకృతి ఎలా ఉంది, ఇప్పుడు మనం అనుభవిస్తున్న మన కళ్ళ ముందున్న ప్రకృతి ఎలా ఉందో చూస్తే స్పష్టంగా మార్పులు మనకు కనపడతాయి. అందులోనూ వర్షాన్ని గురించి ఆలోచిస్తున్నాం కదా. అసలు ప్రారంభంలో ఎలా వర్షం పడిందో ఒకసారి చూద్దాం. బైబిల్లో ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను అన్నాడు. ప్రారంభంలో వర్షం పడింది. వర్షం పడటం అంటే నేల తడవటం అండి. నేల తడిచింది. నీటి ఆవిరి నేల మీద నుంచి లేచి ఆ నేలంతటిని తడిపింది అని రాయబడిందండి బైబిల్లో. అంటే వర్షానికి నేల తడిచిందంటే అది మంచి వర్షం అన్నమాట. నేల తడిసిపోయిందంటే విత్తనాలు మొలకెత్తటానికి అనుకూలమైన వర్షం. ప్రారంభంలో ఆవిరి నేల నుంచి లేచి ఆ నేలనంతటినీ తడిపింది అని రాయబడింది. ఇది మంచి వర్షం. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయం 6వ వచనం. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను. భూమి తడిసిందనుకోండి, అది చాలా మంచి వర్షం అండి. మంచి వర్షం. ఈ సమ్మరంతా ఈ ఎండకి నేల వెచ్చబడిపోయి పగుళ్ళు వచ్చేసి ఇక రైతు సోదరులు విత్తనాలు వేయటానికి అనుకూలంగా ఉండదు. అందుకే వర్షం కోసం ఎదురు చూస్తుంటారు. వర్షం పడగానే నేల చెమ్మగిల్లిపోద్దండి, తడిచిపోద్ది. నేల తడిచిందంటే అది మంచి వర్షం. ప్రారంభంలో మన ఆకలిని తీర్చటానికి, మనకు అనుకూలంగా ఉండటానికి మంచి వర్షం కురిసిందండి. అదే చెప్తున్నాడు, భూమిని తడుపు మంచి వర్షము వలెను. భూమిని తడుపు మంచి వర్షము వలెను అన్నాడు. ఒకప్పుడు నేల తడిసింది మంచి వర్షం కురవటం వల్ల. ఇప్పుడు నేల తడిసిన వర్షాలు కాదు ప్రేమన దేవుని పిల్లలారా, నేల తడవటం కాదు, పంటలు మునిగిపోతున్నాయి. చూసారా, అక్కడ నేల తడిసింది ప్రారంభంలో. ఇప్పుడు వర్షం కురుస్తుందంటే నేల తడుస్తుందా, పంటలు మునిగిపోతున్నాయా? పంటలు మునిగిపోతున్నాయి. ఎందుకు తేడా జరిగింది? అసలు తడిపి వెళ్ళిపోవలసిన వర్షం ఎందుకు ముంచి వెళ్ళిపోతుంది? ఏం జరిగింది? అసలు ఏదో జరిగింది. ప్రకృతిలో మార్పు మనకు కనపడుతుంది, స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు వర్షాకాలములో తుఫాను పట్టిందంటేనండి ఎప్పుడు తగ్గిపోద్దో అని ఎదురు చూస్తూ ఉండవలసిన రోజులు ఇవన్నీ. బంగాళాఖాతంలో ఒకదాని వెంట ఒకటి అల్పపీడనాలు ఏర్పడుతూ వరుసగా
పంటల మీద, మనుషుల మీద దాడి చేస్తుంది. ఇక వాతావరణ శాఖ అంటారా, పాపం వాళ్ళని ఏం అనలేమండి, వాళ్ళని ఏం అనలేం. ఏదో ఉద్యోగాలు ఇచ్చారు కనుక అక్కడ కూర్చున్నారు. తుఫాను పట్టిందంటే మొట్టమొదటగా భయం పట్టేది వాళ్ళకే. ఎందుకు? మేము చెప్పినట్టుగా వాతావరణం ఉండదు, మేము ఒకటి చెప్పితే ఒకటి జరుగుతుంది, ప్రజలకు మేము ఎలా అయిపోయామంటే బఫూన్లాగా అయిపోయామని బాధపడుతుంటారు వాళ్ళు. మొన్న చెప్పాడులేండి, హైదరాబాద్లో భారీ వర్షాలు అన్నాడు, చుక్క పడలేదు, ఒక్క డ్రాప్ కూడా పడలేదు. మరి తెల్లవారి ఆ వార్తలు చదివినా మరి వాళ్ళు ఎలా ఉంటుందేమో తెలియదు. కానీ ఇప్పుడు వాతావరణం అంతా పొడి పొడిగా ఉంది అంటాడు, సాయంకాలమే కుమ్మేస్తుందండి. ఏదో వాతావరణ రిపోర్ట్ అని ఈరోజు వార్తలు చదువుతుంటారు, కానీ ఆ రిపోర్ట్లో పెద్దగా పర్సెంట్ ఉండదండి. మీకు ఒకటే గుర్తు, వర్షం పడుతుందని వాడు అన్నాడంటే పడదనుకోండి, మీరు వర్షం పడదన్నాడు అనుకోండి, పడేటట్టుగా ఉందేమో అనుకోవాలి. ఎందుకంటే మనిషి పెత్తనం ప్రకృతి మీదనా, గాలి మీదనా? లేదు. ఇక్కడ ఒక చేయి పెట్టండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటికి విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో, అది ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. వాతావరణ శాఖ ఎండి నీకు తెలియదు. ఇలా చెప్తే బాగుంటుంది. ఇలా చదువుకున్నాం అనుకోండి, నాకు తెలియదు కదా, ఆయనకు తెలిసి ఉండొచ్చు అనుకుంటాం. దేవుడు అందరి గురించి మాట్లాడుతున్నారు, వారికి తెలియదు. ఆ మధ్యకాలంలోనండి పిడుగు వాతావరణ శాఖ మీదనే పడిపోయింది, పిడుగు విశాఖపట్నంలో. మరి ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, ఇదిగో పరిస్థితి బాగోలేదు, మేము మూసేసాం, మీరు కూడా మూసేసుకోండి అని చెప్పడానికి తప్ప ఎందుకు పనికిరా. ప్రమాద హెచ్చరికల గురించి చెప్పటానికే. ఇదిగో ఆల్రెడీ మేము ఇంట్లో హాయిగా ఉన్నాం, మీరు కూడా తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఆ తర్వాత మమ్మల్ని ఏమనటానికి వీల్లేదు. ఇక ప్రభుత్వాలు ఉన్నాయనుకుంటున్నారా? ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రోషయ్య గారు ఏరియల్ సర్వే తీసుకొస్తాడు. ఏరియల్ సర్వే అంటే ఏమనుకుంటున్నారు? హెలికాప్టర్ నుంచి కిందికి చూస్తే అయిపోయింది ఏరియల్ సర్వే. ఇక స్వచ్ఛంద కార్యకర్తలు ఏం చేస్తారు? పిల్లల చేతులకి, కళాశాలకి డబ్బాలు ఇచ్చి విరాళాలు సేకరించండి. ఏమంటే సునామీ వచ్చిన తర్వాత ఎవరి చేతులు చూసినా డబ్బా, పిల్లలకు డబ్బాలు ఇచ్చి రోడ్డు మీదకి పంపించేశారు. అంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటే ప్రభుత్వాలు ఏరియల్ సర్వే అంటాయి. స్వచ్ఛంద కార్యకర్తలు విరాళాలు అంటారు. విరాళాలు కాదు, ఈ తుఫాను గురించిన వివరాలు చెప్పాలి. విరాళాలు సేకరించటం కాదు కావలసింది, అసలు ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయో వాటి వివరాలు చెప్పాలి. వివరాలు ఎవరు చెప్తారు? చెప్పరు. ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారము లేదు. గాలి మీద ఎవనికి అధికారము లేదు. మరణ దినము గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి శాస్త్రవేత్తలకు కూడా అధికారము లేదు అన్నాడు. ఏమండి, ఒక డైలాగ్ వచ్చిందండి, సీతయ్య అట ఎవరి మాట వినడట. గాలి సీతయ్య మాట కూడా విందా? మీకు అర్థమైందా? గాలి విసర చేయకుండా గాలి మీద ఎవనికి అధికారం లేదంటే ఇప్పుడు గాలి అంటుంది, నేను ఎవరి మాట వినను నేను. చూసారా? దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే వాతావరణంలో మార్పులు వచ్చాయి. అందమైన లోకం అడవిగా మారిపోయింది. దేవుడు కలిగించిన ప్రకృతి తొలి రోజుల్లో ఉన్న అందాలు మటమాయమైపోయాయి.
దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉంటున్న ఆహ్లాదకరమైన వాతావరణం ఆ తర్వాత కృత్రిమ వాతావరణం అయిపోయింది. దేవుడు కలిగించిన రంగులు, పక్షులు, జంతువులు ఇప్పుడు కనిపించటం లేదండి, కనిపించటం లేదు. ఇప్పుడు ఆకాశ పక్షులు కనిపించటం లేదు. బయటికి వెళ్ళి మీరు చూడండి, ఆకాశ పక్షిని చూడటానికి బయట గంట వెయిట్ చేయాలి మీరు. ఇప్పుడు రావటం లేదు. కారణం ఏంటో తెలుసా? భూమి మీద మనిషి చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రతిదీ పాడైపోతుందండి. మనిషి వచ్చిన తర్వాతనే ఈ ప్రకృతి పాడైపోయింది. అందుకే కొన్ని జంతువులు విలుప్తం అయిపోయేవి, లేవు ఇప్పుడు. అందుకే మనం ఇంట్లో ఏం చేస్తున్నాం? కుక్క బొమ్మ, కోతి బొమ్మ, ఇక బొమ్మలు పెట్టుకోవలసిందే. అసలు అవి లేవు. మీకు అర్థమైందా? ప్లాస్టిక్ పువ్వులు, అసలు పువ్వులు లేవు. అందుకే ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకోవాలి, ప్లాస్టిక్ కుక్కని పెట్టుకోవాలి, ప్లాస్టిక్ పులిని పెట్టుకోవాలి, ప్లాస్టిక్ సింహాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గతి మనకి. అసలు పోయింది. దేవుడు కలిగించిన అందాలు పోయాయి. దేవుడు కలిగించిన ప్రారంభంలో ఉంటున్న ప్రకృతిలో ఉంటున్న పరిస్థితులన్నీ మారిపోయాయండి. ప్రారంభంలో నేలను తడిపే వర్షం వచ్చినప్పుడు ఆ తర్వాత కాలంలో నేలను ముంచే వర్షం ఎందుకు వచ్చిందో బైబిల్ని బట్టి ఆలోచించగలిగితే దేవుడు రాయించిన అద్భుతమైన మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా కోపమును బట్టి, నా కోపం అన్నదాన్ని అండలించేయండి బైబిల్లో. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. ప్రేమించి వర్షాన్ని కురిపించాడు, కోపించి తుఫాను రప్పించాడు. ఆయన ప్రేమిస్తే వర్షం కురుస్తుంది, ఆయనకు కోపం వస్తే తుఫాను. ఆయన ప్రేమిస్తే భూమి పండుతుంది, ఆయన కోపిస్తే పంట నీట మునుగుతుంది. చూసారా? ఆయనకు కోపం వచ్చిందనుకోండి, నీ పంట నీ నోటి దగ్గరకు రానివ్వడం. ఆయనకు ప్రేమ వచ్చిందనుకోండి, భూమి పండి పట్టెడు మెతుకులు నీ నోట్లో పడతాయి. ప్రారంభంలో మనిషిని ప్రేమించాడు, అందుకే మనిషికి వర్షాన్ని కురిపించాడు. ఇప్పుడు వర్షాన్ని కురిపించకుండా తుఫాన్ను రప్పిస్తున్నాడంటే కోపం వచ్చిందండి ఆయనకి. ఎందుకు కోపం వచ్చిందంటే మనిషి మారిపోయాడు. ఎంత భయంకరంగా మారిపోయాడో, మనిషి గురించి దేవుడు ఎన్ని మాటలు రాయించాడో మీరు చూడగలిగితే. ప్రారంభంలో ఆదామును కన్న తర్వాత నరులు అని పేరు పెట్టుకుని సంతోషపడ్డాడండి ఆయన. నరులు, నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు. ఆదాముకు నరులు అని పిలుచుకుని సంతోషపడ్డాడు ఆయన. ఆ తర్వాత ఏమని పిలుస్తున్నాడో మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి, ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల కవిదేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఇది ఎవరిని గురించో మాట్లాడుతున్నాడు అనుకోకండి. దేవుడు సంవత్సరానికి మనిషికి ఇచ్చిన అవార్డుల సంఖ్య పెరిగిపోతుంది. నంది అవార్డు కాదు ఇవ్వాల్సింది. ఒరే, ఈ సంవత్సరానికి నువ్వేరా మూర్ఖుడివి, తీసుకో. ఈ సంవత్సరానికి ద్రోహివిరా, నువ్వు తీసుకో, ద్రోహి.
నరులు అన్నాడు, ఇప్పుడు మూర్ఖులు అంటున్నాడు. మనుషులు అన్నాడు, ఇప్పుడు ద్రోహులు అంటున్నాడు. చూసారా, మనిషిగా లేడు. నా పిల్లలు అనుకోవలసింది గర్వాంధులు అంటున్నాడంటే మనిషికి పొగరు తలకెక్కిందనమాట. కాబట్టి ఇన్ని పదాలంటే ఇన్ని పదాలు రాశాడంటే మనిషి మనస్తత్వం ఎంత పాడైపోయిందో మీరు ఆలోచించండి. ఒకటి కాదు, రెండు కాదు, లిస్ట్ అండి ఇది. ఇక్కడ లిస్టు. మనుషులు అని ప్రారంభించాడు, గర్వాంధులు అని ముగించేశాడండి. అంటే మనిషి గర్వాంధుడైపోయాడు, నరులు మూర్ఖులైపోయారు, ద్రోహులైపోయారు, క్రూరులు. చూసారా, ప్రేమించిన కన్న తండ్రి ఎందుకు కోపగిస్తున్నాడో, నరులుగా లేదు, తన పిల్లలు తనకు పిల్లలుగా లేరు గనుకనే పిల్లల్లో మార్పు వచ్చింది, దేవుడికి కోపం వచ్చింది, ప్రకృతి వికృత రూపాన్ని ధరించుకుంది. ప్రకృతి వికృతమైన రూపాన్ని ధరించుకుందండి. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, అదే తుఫాను. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. తుఫాను పట్టిందంటే చినుకు పడటమేనండి. ఆలోచించదండి సమాజం. ఒక ఆవిడ చాలా బాధపడుతుందండి. ఎందుకో తెలుసా? అయ్యో, బట్టలు నానబెట్టాను, ఇప్పుడు వర్షం వస్తుంది, ఈ బట్టలు ఎప్పుడు ఎండాలో. ఈమె బాధ ఏమిది? ఈమెకు బట్టలు ఎండితే చాలు, అంతే. పాడు వర్షం, బట్టలు నానబెట్టినప్పుడే రావాలా? అందుకే కోపం వచ్చింది ఆయనకి. ఆఫ్టర్ ఆల్ బకెట్ బట్టలు ఎండిపోవడానికి వర్షాన్ని తిడుతున్నావే, ఆలోచించావు అసలు వర్షాన్ని గురించి ఎప్పుడైనా? ఏం ఆలోచిస్తాంలేండి. చినుకు పడుతుందంటే బయటున్న వస్తువులు లోపలికి తెచ్చుకోవటం తెలుసు గనక ఏంటిది అని వర్షాన్ని గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు? పాటలైతే రాసుకున్నారు ఎగరడానికి, పాటలైతే రాసుకున్నారండి. వర్షం అంటేనంటే నాకు భలే ఇష్టం అని అంటుంటారు. భలే ఇష్టం అన్నమాట. ఆయనకు భలే కోపంగా ఉంది. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. ఈ మాటలు ఎవరికీ తెలియదండి మాటలు. దేవుడికి కోపం వస్తే ఈ ప్రపంచం ఏమైపోతుందో అని ఆలోచించేవారు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ప్రతిపక్షానికి కోపం వచ్చింది అసెంబ్లీలో, ప్రజాపక్షానికి కోపం వచ్చింది, ఈ ఇద్దరి మీద దేవుడికి కోపం వచ్చింది. తన పిల్లలుగా లేకపోయేసరికి తన పిల్లలను చూసుకుంటూ దేవుడు ఎంత భయంకరంగా మారితే ఎందుకు ఉంచాలండి భూమి మీద? ఎందుకు ఉంచాలి? అందుకే ప్రపంచంలో అన్ని చోట్ల పడుతూనే ఉన్నాయి తుఫాన్లు. సుడిగుండాలుగా మారుతూ, అల్పపీడనాలు ఏర్పడుతూ ప్రజల జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయటానికి దేవుడు తుఫాన్ని ఎందుకు పంపిస్తున్నాడంటే, ఇదిగో మనుషులు ఎంత భయంకరంగా ప్రేమన్న దేవుని పిల్లలారా. ఆయన ప్రేమిస్తే మంచి వర్షాన్ని కురిపిస్తాడు. ఆయనకు కోపం వస్తే వర్షం కాదు కదా, ఆగిపోకుండా ప్రవాహంగా కురియాలి. అదే తుఫాను అంటే ఈరోజు సమాజం అర్థం చేసుకోవలసిన విషయం. దేవుడికి కోపం వచ్చింది. దేవుడి కోపం తాలూకు తీవ్రత ప్రకృతిలో మనకు కనపడుతుంది. ఇంట్లో ఉన్న ఆవిడకు కోపం వచ్చింది అనుకోండి, ఒక్కొక్కటి కింద పడుతుంటుంది. మీకు అర్థమైపోతుండాలి ఈరోజు ఇంట్లో అల్పపీడనం ఏర్పడినట్టుంది అని. ఎందుకు? ఈ వస్తువు ఇటు కింద పడుతుంటుంది, ఆ వస్తువు అటు కింద పడుతుంటాం. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే వాతావరణంలో తేడా వచ్చిందంటే ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్ అనమాట. నాన్న కోపం వచ్చేసింది అనుకోండి, ఇంట్లోకి సీరియస్గా వస్తాడు, నవ్వడు, సీరియస్గా వస్తాడు. పిల్లలకి తెలియదు పాపం. మా నాన్నే అని ఒకడు భుజాల మీదకి, ఒకడు కాళ్ళ దగ్గర, ఒకడు చేతుల దగ్గర. ఎప్పుడు అలానే పిల్లలు నాన్న మీదకి గెంతేవారు. కానీ ఈరోజు కోపంతో వచ్చాడు. ఆ రోజండి పైనున్నాడు పైకి ఇసిరేస్తాడు, కిందున్నాడు కిందికి ఇసిరేస్తాడు. పైనున్నాడు బీరా మీద పడాలి, కిందున్నాడు మంచం కింద పడాలి, చేతులు పట్టుకున్నాడు బయటపడిపోవాలి. ఇది ముందు భార్యకి తెలుస్తుందండి వాతావరణం బాగోలేదు. అరే అల్లరి చేయకండి వీళ్ళకి అర్థం కాదు, నాన్నే కదా అనుకుంటారు.
కుటుంబ వాతావరణాన్ని పసిగడుతున్న మనం ఈ దేవుడి కోపాన్ని తాలూకు తీవ్రతను పసిగట్టలేకపోయింది ప్రపంచం. అందుకే ఇంత స్పష్టంగా చెప్తున్నాడండి, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును అన్నాడు. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనం. అగ్ని వడగండ్లలారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. మనిషి మాట వినకపోయినా తుఫాను మాత్రం దేవుని మాట వింటుందంట. చూసారా, విచిత్రంగా లేదండి? ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటున్నాడు. నా మాట వినేది తుఫాను, నా మాట వింటుంది. ఆయన ఏం చెప్పినా తప్పు లేకుండా చెయ్యమన్నది చేయటంలో తుఫాను ఆయనకు లోబడుతుందండి, ఆయనకు లోబడుతుంది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటున్నాడంటే మనిషి ఆజ్ఞలు పాటించవలసింది పోయి ప్రకృతి, చెప్పండి ప్రభా, మేము ఉన్నాం కదా, ఏం చేయమంటావు అంటున్నాడు. ఇంకా అద్భుతమైన మాట అండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము. యోబు గ్రంథంలో ఉన్న మాట చూడండి, 12వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. చూసారా, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటున్నాడు. వాటికి ఆజ్ఞాపించిన యావత్తును అవి నెరవేరుస్తాయి. ఏమని ఆజ్ఞాపిస్తాడో కింద రాయబడింది చూడండి. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే, శిక్షించటకే గాని కృప చేయుటకే గాని. ఆయన కృప చేశాడు అనుకోండి, నేల తడిచి వెళ్ళిపోతుంది. ఆయన శిక్షించాలనుకున్నాడు అనుకోండి, తుఫానుగా మారిపోతుందన్నమాట. ఏమంటే ఒక వర్షం పడాలన్నా, ఒక తుఫాను రావాలన్నా ప్రకృతిలో జరుగుతున్న ఈ సిస్టమ్ ముందు చూసారా, చాలా కష్టంతో కూడుకుందండి, చాలా కష్టంతో కూడుకుంది. సముద్రాలు ముందు మరగాలి. ఒక తుఫాను రావాలన్నా, ఒక వర్షం రావాలన్నా సముద్రం ముందు మరగాలి. సముద్రం మరగాలంటే సముద్రాన్ని మరిగించేంత ఉష్ణోగ్రత కావాలి. అందుకే సూర్యుడిని ఆకాశంలో పెట్టి సూర్యకిరణాలు భూమి మీద పడేటట్టుగా చేసి భూమి మీద ఉంటున్న సముద్రాలను వేడెక్కిస్తున్నాడు ఆయన. మనకేం తెలియదండి, ఇంట్లో కూర్చుంటాం, వాతావరణం చల్లబడితే వర్షం వచ్చేట్టుంది అనుకుంటాం, అంతకుమించి ఏమనుకుంటాం మనం. కానీ ఒక వర్షం పడాలి అంటే సూర్యుని కిరణాలు నేల మీద ఉంటున్న సముద్రాల మీద పడాలి, సముద్రాలు వేడెక్కాలి. ఇప్పుడు ఆలోచించండి, 1 minute, సముద్రం వేడెక్కాలంటే ఎంత ఉష్ణోగ్రత సముద్రం మీద పడాలి, సముద్రం మీద పడాలి. నీళ్ళు వేడి చేయాలని అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక పాత్రలో నీటిని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెడతాం. ఇప్పుడు సముద్రాన్ని వేడి చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు ఎన్ని గ్యాస్ స్టవ్లను పెట్టగలరు మీరు? పోనీ ఎన్ని సిలిండర్లు కావాలి? మన వల్ల కాదు. అయినా మనిషి దేవుడే. నువ్వు మంట కింద పెడతావు, ఆయన కింద పెట్టాడు, పైన పెడతాడు. మంట పైన పెడతాడు ఆయన. అలానే మేము కూడా దేవుని టైప్ అని గ్యాస్ పైన పెట్టి నీళ్ళు కింద పెట్టారు. ఆయనదే చెయ్యాలి, మనం మనదే చెయ్యాలి. పైన మంటను పెట్టాడు, పైన ఎందుకు పెట్టాను ఒకవేళ మీరు ఆలోచిస్తారా? సూర్యుడు ఈ భూమి మీద ఉంటే మనం ఈ భూమి మీద ఉండలేమండి.
ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఇంటింటికి కరెంట్ ఇవ్వటానికి ఈ కరెంట్ అంతా ఒక దగ్గరికి తీసుకొస్తారు, సబ్ స్టేషన్ అంటారు. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? రైల్వే స్టేషన్ పక్కనో బస్ స్టాండ్ పక్కనో ఉండదు, ఊరికి దూరంగా పెడతారు. ఎందుకు? అపాయం అక్కడ రాసి పెడతారు. అక్కడ ఉంటున్న కరెంటు ప్రతి ఇళ్లల్లో ఉండాలి. కరెంట్ ఇచ్చే అది మాత్రం ఇండ్లకు దగ్గరగా ఉండకూడదు, అది దూరంగా ఉండాలి. సూర్యుడు దూరంగా ఉండాలి, అపాయం. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మాత్రం ఈ నేల మీద పడాలి. అదండి దేవుడు, అది దేవుడు. ప్రమాదకరమైన సూర్యుడిని ఆకాశంలో పెట్టాడు, అందులో నుంచి వచ్చే కిరణాలన్నీ నేల మీద పడేటట్టుగా చేసి సముద్రాలను మరిగించాడు. సముద్రాలు మరగగానే ఏమవుతుందో తెలుసా? నీరు నీటి ఆవిరిగా మారుతుంది. ద్రవస్థితిలో ఉంటున్న నీరు వాయు స్థితిలోకి మారిపోతుందండి. నీళ్లు కానీ టీ కానీ కాస్త గ్యాస్ మీద పెట్టి మర్చిపోయామనుకోండి, టీ ఉండదు. ఇంకా ఏమైపోయిందంటే ఏం చెప్తారు మీరు? ఆవిరైపోయింది. సముద్రంలో ఉంటున్న నీరు ఆవిరవ్వాలి. సముద్రంలో ఉంటున్న నీరు ఎప్పుడైతే ఆవిరిగా మారిందో ఈ ఆవిరి పైకి లేవాలి. ఈ ఆవిరంతా పైకి లేవాలి. ఆవిరి పైకి లేవగానే మేఘాలన్నీ ఈ ఆవిరిని పట్టుకోవటానికి సముద్రం మీద సిద్ధంగా ఉండాలి. మేఘాలు. అందుకే అల్పపీడనం ఏర్పడింది అంటుంటారు కదా. అల్పపీడనం ఏంటంటే, సముద్రము మీద అల్పపీడనం ఏర్పడితే గాలి అధిక పీడనం నుంచి అల్పపీడనానికి వెళుతుంది. అది గాలికి ఉన్న సూత్రం. ఎప్పుడైతే సముద్రం దగ్గర అల్పపీడనం ఏర్పడిందో మిగతా చోట్ల ఉంటున్న గాలి అంతా సముద్రం దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ గాలి మేఘాలను తీసుకొస్తుంది. మేఘాలను తీసుకొస్తుంది. సముద్రం మీదికి మేఘాలు రావాలి. ఇప్పుడు మేఘాలు రావాలంటే అల్పపీడనం ఏర్పడాలి. ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడిందో వస్తున్న గాలి అంతా మేఘాలను తీసుకొచ్చింది. నీరు నీటి ఆవిరిగా మారి ఈ మేఘాలలోకి నీటి ఆవిరంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఇప్పుడు మేఘాలకు గాలి తోడవ్వాలి. ఎందుకు? ఇప్పుడు మేఘాలు ప్రయాణించాలంటే గాలి కావాలి. అందుకే వర్షానికి ముందు పరిస్థితి ఎలా మారిపోద్దో తెలుసా? గాలి వేయటం, వాతావరణం చల్లబడిపోవటం, చీకటి కావటం జరుగుతుంది. ఇలా నీటిని మేఘాలలోకి నింపుతాడు. మేఘాలు ఎలా ఉంటాయంటే స్పాంజ్ లాంటి నిర్మాణాలు మేఘాలు. బ్లాక్ బోర్డ్ను శుభ్రం చేయటానికి డస్టర్స్ ఉపయోగిస్తారు చూసారా? స్పాంజ్ లాంటి నిర్మాణాలు. నీళ్ళల్లో ఇలా పెట్టండి, వెంటనే నీళ్ళన్నీ ఈ డస్టర్లోకి చేరుకుంటాయి. మేఘాలు కూడా అలాంటి నిర్మాణాలు ఉంటాయి. ఒక నీటి బొట్టు ఈ భూమి మీద పడాలంటే 10 లక్షల నుంచి 13 లక్షల తుంపర్లు కావాలి. తుంపర్లు అంటే మనం మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్నవి బయటకు వస్తుంటే చూసారా? తుంపర్లు అంటారు. ఒక నీటి బొట్టు మేఘాలలో నుంచి కింద పడాలంటే 10 లక్షల నుంచి 13 లక్షల నీటి తుంపరలు కావాలి. ఇప్పుడు ఇన్ని నీటి తుంపరలు మేఘాలలోకి వెళ్ళిపోవాలి. మేఘాలలోకి వెళ్ళగానే మేఘాలు అక్కడే ఉండకూడదు, మేఘాలు ప్రయాణించాలి. అంటే వెంటనే మేఘాలకి గాలి తోడవ్వాలి. గాలి తోడవుతూ ఏం చెప్పాడో అది నెరవేర్చుకొని రావాలి. చూసారా? ఎంత జరుగుతుందని తెలియదండి. మనిషి ఈజీగా అంటాడండి, పాడు వర్షం ఎప్పుడు కురిపించాలో దేవుడికి తెలియదు. మరి నీకు తెలిస్తే నువ్వు కురిపించరాదు. వర్షం వచ్చినప్పుడండి మనిషికున్న కోపం చూడాలి. మరి ఈయన ఎందుకు టెన్షన్ పడుతున్నాడో ఏమో, అసలే ఆయన టెన్షన్ మీద ఉన్నాడు. సిటీలో ఒక ఆయన అంటున్నాడు, వర్షం సిటీలో పడటం ఎందుకండి? వర్షానికి సిటీలో పడటం, గ్రామాల్లో పడితే పంటలు పండుతాయి కదా, సిటీలో ఎందుకండి వర్షం? దేవుడికి ఎక్కడ కురిపించాలో తెలియదు అని. పంట కురిపించడానికైతే గ్రామాల్లో కురిపిస్తాడు, నిన్ను లేపేయడానికైతే గ్రామాల్లో ఎందుకు, ఇక్కడే కురిపించాలి. చూసారా? గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏంటండి వర్షాలు, పట్టణాలలో ఉన్న వారికి తాగే నీటి సమస్య వచ్చిందట, అక్కడ కురిసినా బాగుండు అంటాడు. అందరూ సలహాలు ఇచ్చేవారు ఆయనకి.
ఆహా, ఇంకా అమ్మగారు ఏమంటుంది, ఈ బట్టలు ఎండట్లేదు, వర్షం ఎందుకు దేవుడా నాయనా, నాకు ఈ బట్టలు ఎండితే చాలు అంతే, ఆ తర్వాత నా బ్రతుకు ఏమైపోయినా పర్వాలేదు. ఈ బకెట్ బట్టల కోసం ఇప్పుడు వర్షం ఆగిపోవలసింది, అంతే, ఆగిపోవలసిందే. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారండి, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. దీని వెనకాల ఎంత కష్టం ఉందో ఎవరికి తెలుసు. సూర్యుడిని మండించగలరా? సూర్యకిరణాలు భూమి మీద పడేటట్టు చేయగలరా? సముద్రాన్ని వేడెక్కించగలరా? వేడెక్కిన సముద్ర నీటిని మేఘాలలోనికి రప్పించగలరా? మేఘాలలోనికి రప్పించిన తర్వాత మేఘాలను ప్రయాణింపజేయగలరా గాలినిచ్చి? ఆ మధ్యలో మేఘమదనం మొదలెట్టారండి మనలో, వర్షాలు కురవటం లేదండి. మేఘమదనం అంటే మేఘాలలో నీళ్లుంటాయి, మేఘాలే కురవటం లేదు. ఇప్పుడు మనమే మేఘాల దగ్గరికి వెళ్ళి మేఘాలను పిండి వర్షాన్ని కురిపించుకుందాం అనుకున్నారు. బాగా ఆలోచించారు, శాస్త్రవేత్తలందరినీ కూర్చోబెట్టారు, వాళ్ళకి ఇదే అవకాశం. ఏమండి, ఒక విమానం వెళ్ళి అక్కడ రసాయనం చల్లడానికి 530 కోట్లు ఖర్చు అవుతాయి. వీళ్ళకు కోట్లు కావాలి. మనిషికి కూటికి లేకపోయినా ఈ బుద్ధిహీనులకు కోట్లతోనే పని, డబ్బు. రాజశేఖర రెడ్డి గారు అన్నాడు, అంతే, కానివ్వండి అన్నాడు. ఆ తర్వాత వారం తిరిగిన తర్వాత రిపోర్ట్ వచ్చింది, ఏమయ్యా మేము విమానాలతో వెళుతుంటే మాకంటే ముందు మేఘాలు ఇంకా పరిగెత్తుతున్నాయి. మేము విమానాలతో వెళుతున్నా అందుకోలేకపోతున్నాం. ఎందుకు? మేఘాలు విమానాల కంటే స్పీడ్గా వెళుతున్నారు. మరి మీరు ఏం చేశారు? మళ్ళీ వెనక్కి వచ్చేసాం. మళ్ళీ అందరూ కూర్చున్నారు. ఇప్పుడు మేఘమదనం కాదు, అంతర్మదనం. ఈ కార్యక్రమం ఎందుకు చేసాంరా బాబు? ఈ 530 కోట్లు వేస్ట్ అయిపోయాయి కదా, ఇదంతా ఎందుకు ఇదంతా అని అంతర్మదనం చేసుకున్నారు. ఇది మన వల్ల కాదన్నమాట. కాదు, దేవుడు చేస్తున్న కార్యక్రమాలు, దేవుడు వల్ల జరుగుతున్న కార్యక్రమాలు ఈరోజు సమాజానికి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సూర్యుని మండించి సూర్యకిరణాలు సముద్రం మీద పడేటట్టుగా చేసి సముద్రంలో ఉంటున్న నీటిని ఆవిరిగా మారుస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఉప్పు నీరు కాస్త మంచి నీరుగా మారిపోతుంది. సముద్రంలో ఉంటున్న నీరంతా ఉప్పు నీరు, వర్షంగా పడుతున్న నీరు మంచినీళ్ళు. అంటే ఫిల్టర్ బెడ్ కూడా అక్కడే కట్టేశాడు ఆయన. అర్థమైందా? ఫిల్టరేషన్ కూడా అక్కడే జరిగింది. ఫిల్టర్ అక్కడ చేసి మేఘాలలోకి నింపి మేఘాల ట్రాన్స్పోర్ట్నిచ్చి నీ ఇంటి దగ్గర కురిపించి వేస్తున్నారు. డోర్ డెలివరీ అన్నమాట. డోర్ డెలివరీ మంచినీళ్ళు. అందుకే మంచినీళ్ళు మనకు లేదు, ఇంకుడు గుంతలను మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే వర్షం పడ్డప్పుడే ఈ నీటిని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు దాచుకోవాలి. ఎందుకు? ఇవి మంచినీరు గనక. ఉప్పు నీరు తాగలేవు గనక ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చి మేఘాలను సిద్ధం చేసి నీ ఇంటి దగ్గర కురిపించి వెళ్ళిపోతే ఆయన ప్రేమ అర్థం కాలేదండి. ఆయన ప్రేమ అర్థం కాలేదు. నీ మంచినీటి గురించి, నీ ఆహారాన్ని గురించి, నీ బట్టల గురించి, నీ బ్రతుకు గురించి ఆయన ఎంత ఆలోచిస్తున్నాడో ఎవరికి తెలుసు. ఆయన కోసం బ్రతకాలన్న ఈ చిన్న ఆలోచన కూడా మనిషి కోల్పోయి క్రూరుడుగా, మృగంగా, ద్రోహిగా మారితే ఇక కృప చేయటానికి కాదు, శిక్షించడానికే పడాలి వర్షాలన్నీ, శిక్షించడానికే. కాబట్టి ఈ మేఘాలన్నీ కురుస్తున్నాయంటే ఎక్కడో చదువుకున్నామని దయచేసి మీరు అనుకోవద్దు. పాఠ్య పుస్తకాలలో రాసింది మానవ జ్ఞానం. బైబిల్ని మీరు చదవండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు కానివ్వండి, ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట బైబిల్ను చదవండి. ఇది చదవకపోయేసరికి మనకేం తెలియలేదు. ఎంత చక్కటి మాటలు రాశాడు చూడండి. ఇదే యోబు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం నుండి, మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును, మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. మేఘములను జలముతో నింపుతున్నాడు. ఇంకా ప్రసంగి గ్రంథంలో ఉన్న మాట కూడా చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం,
మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయును. మేఘములు వర్షముతో నీటితో నిండాయి. నీటితో నిండిన మేఘాలు వర్షంగా భూమి మీద పడుతున్నాయి. ఇంకా కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నింటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. 7వ వచనం. బూదిగంతముల నుండి ఆవిరిని లేవజేయువాడు. ఇంకా ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు. ఆయనే బూదిగంతముల నుంచి ఆవిరిని పైకి లేపుతున్నాడు. ఆవిరి పైకి లేవాలి, మేఘాలతో నిండాలి, మేఘాలు వర్షించటానికి మెరుపులు రావాలి. ఎందుకు తెలుసా? ఈ మేఘాలను పెండటానికి మెరుపులు రావాలి, విమానం కాదు. ఈ మేఘాలలో ఉంటున్న నీటి ఆవిరి మళ్ళీ నీరుగా పడాలంటే మేఘాలకు విద్యుత్ కావాలి. నువ్వు కింది నుంచి కనెక్షన్ ఇచ్చావనుకోండి, మళ్ళీ కిందికి రావు, పైకి వెళ్ళిపోతావు. అందుకే ఆకాశంలో మెరుపులు రావాలి. ఆ మెరుపులో ఉంటున్న విద్యుత్ మేఘాలను ఢీకొనాలి. మేఘాలలో ఉంటున్న నీటి ఆవిరి మళ్ళీ నీరుగా కుండపోత వర్షం ఈ భూమి మీద పడాలి. ఏంటండి ఆయన? ఏమండి, ఈ పాఠం అంటే మీరు వర్షం పడుతున్నప్పుడు అలా బైబిల్ను దగ్గర పెట్టుకుని చూడండి. ఏమంటే ఆయన అంటే ఎంత గౌరవం, ఎంత ప్రేమ, ఎంత భయం మనకి ఏర్పడుతుందంటే మనం ఆలోచించమండి. అసలు ఆలోచించండి. ఆయన కోపంతో ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైపోతుంది. వర్షం పడుతుండగానే మీరు ఆలోచించాలి, అమ్మో దేవుడు కోపంతో ఉన్నాడనమాట. అప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? వాతావరణం చల్లగా అయిపోద్దండి. ఇంట్లోకి వెళ్తాడు, వేడిగా ఏమైనా ఉన్నాయంటాడు. అసలు ఆయనే వేడి మీద ఉన్నాడు. వాతావరణం చల్లగా ఉందనుకోండి, ఇంటికి వచ్చి వేడి ఇప్పుడు ఏమన్నా ఉంటే బాగుండు, నిప్పులు ఉన్నాయి కావాలా? తిండిగోలండి. అవతల వర్షాలు పడి సజీవులుగా ఉన్నవారు శవాలుగా మారి టీవీలో చూస్తుంటే ముందు కూర్చొని వేడిగా ఏమన్నా ఉందా అంటున్నా. ఏమన్నా బాగుందా? ఇదేమన్నా బాగుందా? తెలియకపోవటం వల్ల మనకి. అందుకే న్యూస్ చదువుతుంటారు. రాగల 72 గంటలలో అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది అంటారు. నేను ఏమనుకుంటానో తెలుసా? 72 గంటలు దేవుడికి కోపం అన్నమాట. 24 గంటలు దేవుడికి కోపం అన్నమాట. ఆ గంటలు దేవుని కోపం తాలూకు తీవ్రత. ఇది 24 గంటలు ఉంటుందంటే ఇప్పుడు మీరు చెప్పండి, 24 గంటలు ఏమనుకోవాలి? దేవుడి కోపం. ఈ 72 అవర్స్ ఏంటి? దేవుడి కోపం. కామ్గా ఉండాలి. మనం మీటింగ్కి వెళ్దాం అనుకుంటుంటాం, బయటికి వెళ్తాం, వీలే వాతావరణ శాఖలో పనిచేసినట్టుగా పైకి ఒక్కసారి కింద చూసి పడేటట్టుగా ఉంది, లోపలికి వెళ్ళిపో అంటాడు. ఎప్పుడైనా మీటింగ్ మానేయండి, వర్షం పడితే మానేయకండి. మీకు అర్థమైందా? వర్షం పడితే ఎందుకు మానేయొద్దో తెలుసా? అసలే కోపంగా ఉన్నాడు, నువ్వు ఇంట్లో కూర్చుంటావా? వర్షం పడుతుంది కదా, నేను వెళ్ళను అని నువ్వు అనుకున్నావు అనుకోండి, అప్పుడు దేవుడు అనుకోండి అసలే నేను కోపంతో ఉంటే వీడు మీటింగ్ కూడా వెళ్ళట్లేదు. అందుకే పిడుగు టక్కని తీసి ఒకటేస్తాడు. పిడుగులు వేసేది కూడా ఆయనే. అందుకే పిడుగులు ఎవరి మీద పడతాయో తెలుసా? ఎవరి మీద పడతాయి అనుకుంటారు? పేపర్లో చదవండి. పిడుగులు పడ్డ ప్రతి పేపర్ తీసి చదవండి. ఎవరి మీద పడతాయని అనుకుంటున్నారు? ఇంట్లో హాయిగా ఉందాం అనుకుంటారు, వేడిగా అయిపోతారు పిడుగు పడగానే. ఆయన కోపంతో ఆయన ఉన్నాడు. ఆయన కోపాన్ని నువ్వు ఆలోచిస్తే ఇంట్లో కూర్చుంటావా? ఇంట్లో నీకేం పని? అంటే ఆయన కోపాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నావే తప్ప నువ్వు అర్థం చేసుకోవటం లేదు.
ఇది సమాజానికి తెలియదు ప్రేమల దేవుని పిల్లలారా. ప్రాబ్లం అనేది బంగాళాఖాతంలో ఉందని చెప్తుంటారు. బంగాళాఖాతంలో ప్రాబ్లం ఉందా? నువ్వు వెళ్ళి దిగి చూసి వచ్చావా? లేదు. బంగాళాఖాతంలో ప్రాబ్లం కాదు, మరి ఎక్కడ? మానవ బ్రతుకుల్లో ప్రాబ్లం ఉంది. అల్పపీడనం అక్కడ ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? మనిషిలో అల్ప విశ్వాసం ఏర్పడింది. ఈ అల్ప విశ్వాసానికి మంది ఎక్కడ తయారవుతుంది? బంగాళాఖాతంలో తయారవుతుంది. అందరూ బంగాళాఖాతాన్ని చూస్తున్నారు, ప్రాబ్లం అక్కడుందని. అక్కడ మందు తయారవుతుంది. రోగం ఎక్కడుంది? రోగం ఎక్కడుంది? మానవ బ్రతుకుల్లో ఉంది. ఇక్కడ అల్ప విశ్వాసం ఏర్పడగానే దేవుడు నా ఆజ్ఞను నెరవేర్చి తుఫాను అనేసరికి బంగాళాఖాతంలో రెడీగా ఉన్నాను ప్రభువా. నెల్లూరు లేసేయమంటారా? చీరాలను చీరేయమంటావా చెప్పు, ఏం చేయాలి? చూసారా, ప్రాబ్లం ఇక్కడుంది. బంగాళాఖాతంలో రాడార్లు పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది చెప్పండి? అల్పపీడనం వాయుగుండంగా మారింది అనగానే మనం అనుకోవాలి చాలామంది అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటుతుందంటే చాలామంది లోకాన్ని దాటడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అవి వార్తలు. మనకిష్టే వార్తలు అలా చూద్దాం మనం. 72 గంటలు దేవుడు కోపంతో ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. వేడి ఏమి తినకంటే బైబిల్ ముందు పెట్టుకొని చక్కగా కూర్చొని కుటుంబ ప్రార్థనలు పెట్టండి. మీటింగ్లు అక్కడ ఉంటే సత్యం చెప్పే చోటికి వర్షం పడినా వెళ్ళండి, తడిసినా పర్వాలేదు, ఇంట్లో ఉంటే పిడుగు పడుతుంది. వార్తలు ఇవి. ఇక్కడ వాయుగుండం స్టార్ట్ అయింది, చాలామంది అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, జాగ్రత్త. గంటకు 120 కిలోమీటర్లతో ఇక్కడ వాయువు తీరాన్ని దాటుతుంది. ఒక్క క్షణంలో మీరు పాతాళాన్ని దాటేస్తారు, జాగ్రత్త. బైబిల్లో ఉంటున్న మాటలు చెప్పవలసింది ఇది. శాస్త్రవేత్త ముందుకు వస్తాడు, ప్రమాదం ఏమీ లేదండి. వాడు బుర్రబల కొట్టాలి. అసలు ప్రమాదం ఏమీ లేదండి. ఎంత నమ్మకంగా చెప్తారండి గొంతు కోసే దరిద్రులు. వనస్థిపురంలో ఉన్నవాళ్ళు జాగ్రత్త అని చెప్పొచ్చు కదా, బంజారా హిల్స్లో ఉన్నవారు జాగ్రత్త అని చెప్పొచ్చు కదా. ప్రమాదం ఏమీ లేదండి. మరి శబ్దాలు ఎందుకు వచ్చాయి? లోపల పలకలు సర్దుకుంటుంటాయని. కానీ కనపడే పలకలు ఏమన్నా ఏమంటే భయం చెప్పటానికి బదులు భయం ఏమీ లేదంటున్నారేంటి? భయపడవలసిన రోజులు ఇవి, భయపడవలసిన రోజులు, భయం లేదంటారేంటి? మరి శబ్దాలు ఎందుకు వచ్చాయి? నీ సంకేతాలు, నీ మరణానికి సంకేతాలు. అక్కడే కాదు, ప్రపంచం అంతా దేవుణ్ణి విడిచిపెట్టింది గనుకనే ప్రకృతి విపరీతంగా మనిషిపై దాడి చేస్తూనే ఉంది. ప్రేమల దేవుని పిల్లలారా, అసలు ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయో ఎలా రీసెర్చ్ చేయాలో తెలుసా? ఎలా రీసెర్చ్ చేయాలంటే యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి సందర్భం ఉందండి బైబిల్లో. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. మీకు తెలుసు, నినివేకి వెళ్ళమన్నాడు దేవుడు. తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కి లోయర్ బెర్త్లో హాయిగా పడుకున్నాడు. ఓడ అడుగు భాగంలో పడుకున్నాడు. 7వ వచనం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది. వీళ్ళ ఆలోచన మీరు చూసారా? ఇప్పుడు తుఫాన్ వస్తుందంటే ఈ సముద్రం మీద ఇంతే అనుకోవట్లేదు. రేయ్, మనలో ఎవరిని బట్టి ఈ కీడు మనకు వస్తుంది? మనలో ఎవరిని బట్టి ఈ కీడు వస్తుంది? తుఫాను పట్టగానే వీళ్ళ ఆలోచన చూడండి. ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించింది? మనకు చీట్లు వేయదము రండని, మనము చీట్లు వేయదము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని చీటీ వేయగా చీటీ యోనా మీదకి వచ్చెను. ఇదేంటండి? తుఫాన్ ఎందుకు వస్తుందంటే చీట్లు వేస్తున్నారేంటి? ఆడుకుంటున్నారు అనుకోరు. ఇది భారతదేశ పటాన్ని ముందు పెట్టుకొని మేఘాలు ఇటు వెళ్తున్నాయా అటు వెళ్తున్నాయా, ఇది కాదు. ఈ చీటి ఎవరి మీద వస్తుందో అని ఆలోచిస్తున్నారు. అంటే ప్రాబ్లం మనలోనే ఉంటుంది. సముద్రం పొంగుతుందంటే సమస్య సముద్రంలో కానుగాక కాదు, చీటి యోనా మీదకి వచ్చిందండి. ఇప్పుడు అడుగుతున్నారు రీసెర్చ్, ఏమడుగుతున్నారు చూడండి. తర్వాత వచ్చి
కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీ వ్యాపారం ఏమిటి, నీవు ఎక్కడి నుండి వచ్చితివో, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, నీ దేశమేదో, నీ దేశమేది, నీ జనమేదో, నీ జనమేదో, నీ సంగతి అంతయు నీ సంగతంతయు మాకు తెలియజేయమనగా. ఇది రీసెర్చ్. ఏరియల్ సర్వే కాదు, రియల్ సర్వే చేయాలి. తుఫాన్ ఎక్కడెక్కడ వచ్చిందో ఆ ప్రాంతాలలో ఉంటున్న హిస్టరీ కావాలి. అక్కడే తుఫాన్ ఎందుకు వచ్చింది, వాళ్ళే ఎందుకు చచ్చారు, అసలు వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ దేశం ఏంటి, వాళ్ళ జనం ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఇదండి రీసెర్చ్ చేయటం. ఇది రీసెర్చ్ చేయటం. మన వాళ్ళు ఓదార్పట, చచ్చిన వాళ్ళకు ఓదార్పు. అక్కడికి వెళ్ళి మీకు అన్నీ ఇస్తాను, నో ప్రాబ్లం అంట. అసలు మీ మీదకి ఎందుకు వచ్చింది తుఫాను, ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఎందుకు వచ్చింది, అసలు వీళ్ళ బిజినెస్ ఏంటి, వీళ్ళ బిజినెస్ ఏంటి, అసలు వీళ్ళది ఏ దేశం, ఎక్కడి వారు, ఎందుకు వచ్చారు, ఎందుకుంటున్నారు ఇక్కడ, ఇదంటే రీసెర్చ్ చేయవలసింది. అంటే ఆ ప్రాంతంలో ఉంటున్న వారికి వస్తున్న తుఫానికి చాలా దగ్గర సంబంధం ఉంది. యోనా గనక మంచోడు గనక ఒప్పుకున్నాడు, నిజమే, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని చెప్పాడండి కింది వచనంలో. నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది అన్నాడు. యోనాకు అర్థమైపోయింది. ఏం అర్థం చేసుకున్నాడో తెలుసా, నినివేకి వెళ్ళవలసిన నేను తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కాను కదా, దేవుని మాట మీరాను, దేవునికి కోపము వచ్చింది. దేవునికి కోపం వచ్చింది కనుకనే ఇదిగో ఈ సముద్రం మీద ఈ గొప్ప తుఫాను వచ్చింది అన్నాడు. అర్థం చేసుకున్నాడు. మనుషులను బట్టి ప్రకృతి వైపరీత్యాలు, మనుషులను బట్టి భూకంపం వస్తున్న ప్రాంతంలో ఉంటున్న మనుషుల జీవన విధానాలేంటో చూడాలి. మనం అక్కడ చూడాలి. సునామీ వచ్చిన ప్రాంతాలలో జరుగుతున్న ఈ నష్టం ఏంటి, అక్కడే ఎందుకు వచ్చిందని సర్వే చేస్తే తెలుస్తుంది. ఎందుకు, విందులు వినోదాలకు సముద్రపు ఒడ్డు కంటే ఇంకా మంచి ప్రదేశం లేదు. బీచ్ అంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారా, అక్కడికి వెళ్తే దేవుణ్ణి మర్చిపోతారు కదా. సునామీ వచ్చిందండి, సునామీ సముద్ర ఒడ్డునే ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, అక్కడే జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ. హోటల్స్ కట్టి విలాసవంతమైన మందిరాలను కట్టుకొని లేక్ వ్యూ, సీ వ్యూ అంటే వీడు పై రూమ్లో ఉంటే ఏం కనపడాలి, వీడిని ముంచేయడానికి సముద్రం కనపడాలి. సముద్రపు ఒడ్డును ఎందుకు కట్టుకున్నారు, అవసరమా? సముద్రపు ఒడ్డును ఎందుకు కట్టుకున్నారో అవసరమండి. మనిషి అక్కడికి వెళ్ళాడు, అక్కడ చేస్తున్న కార్యక్రమాలేంటి, అక్కడ చేస్తున్న కార్యక్రమాలేంటి, లగ్జరీగా బ్రతకడం. అక్కడే జరుగుతుంది వ్యభిచారం, అక్కడే జరుగుతుంది స్మగ్లింగ్, అక్కడే జరుగుతుంది దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు, అక్కడే జరుగుతున్నాయి. ఇది ఆలోచిస్తారు ఎవరైనా? బైబుల్ అయితే ఏంటి, బైబిల్లో ఉన్న మాట చెప్పగానే ఏదో నిరసంగా మాట్లాడుతుంటారు. ఏం తక్కువైంది బైబిల్లో ఉంటున్న మహాజ్ఞానంలో? నువ్వు రాసుకున్న పాఠ్య పుస్తకాలలో లేని మాటలు. బంగాళాఖాతంలో ప్రాబ్లం ఉందని పటాలు పెట్టుకుని చూస్తున్నారే తప్ప మానవ బ్రతుకుల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో, మనిషి దేవుడికి ఎలా అవిధేయుడిగా మారాడో వీడి దగ్గరికి వెళ్ళి వీడిని మార్చడానికి బదులు సురక్షిత ప్రాంతాలకు మేము తరలిస్తాం అంటే, దేవుడు తీయాలనుకుంటే నువ్వు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తావా? ఏమీ తెలీదండి. ఒకవేళ యోనా ప్లేస్లో మనమే ఉంటే, మరి పిచ్చోళ్ళారా, నేనే నిజమైన దేవుని నమ్మని, మిమ్మల్ని బట్టి వచ్చింది ఈ తుఫాన్ అనే వాళ్ళం. మీకు అర్థమైందా? తుఫాన్ వచ్చిందనుకోండి, మనల్ని బట్టి వచ్చిందని మనం అనుకోం. దేవుణ్ణి మనం నమ్మేశాం కదా, మనల్ని బట్టి ఎందుకు తుఫాను, ఇదిగో పాపం పెరిగిపోయిందండి లోకంలో అందుకే వస్తుంది అన్నాడు. కానీ యోనా ఏమంటున్నాడు తెలుసా, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది. ఈయన బట్టి ఎందుకు వచ్చిందండి? ఈ వస్తున్న తుఫానులన్నింటికి ప్రకృతి కారణం కాదు, మనిషి కారణం అంటున్నాడు. ఈ మనుషులలో మళ్ళీ ఎవరి కారణమట? నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది. ఈయన నిజమైన దేవుణ్ణి నమ్మాడు కదా. నమ్మిన ఈయనను బట్టి ఎందుకు వచ్చిందంటే, నమ్మినవాడు చెయ్యమన్న పని చెయ్యలేదు గనకనే ప్రకృతి చెయ్యడానికి వచ్చింది.
దీనికి దానికి లింక్ ఏంటంటారా? నమ్మిన వాడు వెళ్ళి సువార్త ప్రకటిస్తే అవిధేయులు విధేయులుగా మారుతారు, ప్రకృతి బాగుంటుంది. వాళ్ళు అవిధేయులుగానే ఉన్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని సన్మార్గంలో పెట్టేవారు లేరు. సన్మార్గంలో వాళ్ళని పెట్టేవారు ఎవరు? క్రైస్తవులు. మరి క్రైస్తవులు ఏం చెయ్యాలి? వాక్యాన్ని వాళ్ళకి చెప్పి దేవుడికి విధేయులుగా మార్చాలి. పని చేయట్లేదు ఈరోజు క్రైస్తవులు. ఇదిగో పని దొంగగా ఉన్నాను నేను, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చింది, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చింది, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చింది, ఏం చెయ్యాలి అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా యోనా? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. చేప మింగుతుందని యోనాకు తెలియదు. చేప నన్ను మింగుతుందని యోనాకు తెలియదండి. అయినా కూడా సముద్రంలో పడి అంటున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పనిని వ్యతిరేకించి ఒక దగ్గరికి వెళ్ళవలసిన నేను ఇంకొక దగ్గరికి వెళుతున్నప్పుడు దేవుని పని మానేసి ఇంత దౌర్భాగ్యంగా ఆలోచించిన నేను ఇక బ్రతకడానికి వీళ్ళని నన్ను చంపేయండి. చూసారా? దేవుని పని చేయని నాకు బ్రతికే అర్హత లేదు, బ్రతికే అర్హత లేదు. నన్ను కాపాడమని అరిచే యోగ్యత నాకు లేదు. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. అందుకే యోనాను కావాలనుకున్నాడు. పారిపోతున్న వాడిని ఎందుకు రప్పించాడో తెలుసా? దేవుని పనిని మానేసినందుకు అసలు బ్రతికే అర్హతే నాకు లేదు అనుకుని చావటానికి సిద్ధమవుతున్నాడు, చావటానికి సిద్ధమవుతున్నాడు. అందుకే చేపకు ఆర్డర్ వేశాడు. యోనాని మింగింది, మళ్ళీ కక్కింది. నినివేకి వెళ్ళాడు, దేవుని మాట చెప్పాడు. నినివేకి వెళ్ళి దేవుని మాట చెప్పాడు. ఏమంటే ఆలోచించండి ఒక్కసారి. పని చెయ్యని నాడు చావాలని యోనా అనుకుంటే మనం కూడా చేయట్లేదండి పని. 100% చేస్తున్నారా? సోమవారం నుంచి శనివారం వరకు మీ పనులే. ఆదివారం 1 గంట ఆదివారం అయ్యింది గనుక 1-2 గంటలు కూర్చొని ఇంటికి వెళ్ళి ఆ రోజు బాగా వండుకొని తింటున్నాం. మరి జీవవాక్యాన్ని నీ చేతిలో పట్టుకొని సమాజాన్ని కాపాడటానికి నువ్వు వెళ్ళటం లేదు. నాకు చెప్పలేదు కదా యోనాకు చెప్పినట్టు అన్నాడా అంటారా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మాట నీకు చెప్పలేదా? నువ్వు ఆ మాట చదవలేదా? యోనా పని చేయనందుకు చావాలనుకున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే హాయిగా బ్రతుకు ఇలానే బ్రతికితే బాగుండు అనుకుంటున్నాం. దేవుని పని మానేసినా మనం బ్రతకాలనుకుంటున్నాం. దేవుని పని చేయట్లేదన్న బాధ లేదు మనకి, బ్రతకాలనుకుంటున్నాం హాయిగా. కానీ యోనా దేవుని పని మానేసిన నాకు బ్రతికే అర్హత లేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. చావటానికి సిద్ధపడ్డాడండి, చావటానికి సిద్ధపడ్డాడు. అందుకే తన పని కోసం అవసరమైతే చావటానికి సిద్ధపడుతున్నాడు గనక యోనాను కాపాడాడు. నినివేకి వెళ్ళాడు, నినివేకి చెప్పాడు. యోనా చెప్పగానే మారిపోయారు. నినివే పట్టణం ప్రమాదంలో నుంచి కూడా రక్షింపబడింది. యోనా వెళ్ళకుండా ఉంటే నినివే నాశనం అయ్యేది. యోనా వెళ్ళటాన్ని బట్టి నినివే ప్రాంతపు వాళ్ళు మారిపోయారు. మారిపోవటం వల్ల ఏది ఆగిపోయింది? ప్రమాదం, ఉగ్రత ఆగిపోయింది. ఉగ్రత ఆగిపోయింది. నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నేను వెళితే ఈ తుఫాను ఆగిపోద్ది. నేను వెళ్ళకపోవటం బట్టే నినివేకు కష్టం వచ్చింది, నేను వెళ్ళి చెబితే వారు మారిపోతే వాళ్ళకున్న కష్టం తొలగిపోతుంది, తొలగిపోతుంది. భక్తిహీనుల కోసమే తుఫాను వస్తుందంటే వారిని భక్తిపరులుగా మార్చే బాధ్యత ఎవరిది? ఎవరిది చెప్పండి? మనవి కాదా? వాక్యం తెలిసిన నీది కాదా? ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నప్పుడు దేవుడి కోపం కోపం అనుకుంటున్నావు, కానీ ఆ కోపం రావటానికి నువ్వు కూడా కారణం అని ఆలోచించు. వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా, చెయ్యమన్న పని చెయ్యకుండా అందరిలాగే నువ్వు బ్రతుకుతున్నప్పుడు వాక్యం తెలిసిన నువ్వు ఖాళీగా ఉంటే మరి ఈ సమాజం ఎలా బాగుపడుతుంది చెప్పు? ఎలా బాగుపడుతుంది? పని అనగానే ఏమనుకుంటారో తెలుసా? ఇది వాళ్ళకి సంబంధించిన పని అని అంటారు. మరి నీకు సంబంధించింది ఏంటి? ప్రతి నెల ఇక్కడ లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతుంది, మంచిది. వచ్చి అందరు అడుగుతారు, వచ్చే నెలలో మళ్ళీ ఎప్పుడు పెడతారండి అని అడుగుతుంటారు. అంటే పెట్టే పని మీది, వచ్చే పని మాది. ఈ నెల నేను పెడతానండి అనరేంటి? ఈ నెల నేను పెడతానని అనరేంటి? భలే జరిగింది బ్రదర్, మళ్ళీ ఎప్పుడు పెడతారు మీరు అంటే నేను పెట్టను.
చూసారా? మళ్ళెప్పుడు చేస్తారు? చేసేవాడికే పని చెప్పే లోకం వంటిది. మళ్ళెప్పుడు చేస్తారు? ఈ నెల నాకు అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను. దేవుడికి పనిని అప్పగించేవాడు కాదు, ఆయన అప్పగించిన పనిని చేసేవాడు కావాలి. అందరూ సలహాలు ఇచ్చేవారే, మరి చేసేవాడేటి? చేసేవాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? అందుకే నేను వెళ్ళకపోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో అని ఆలోచించి నా నెత్తి సముద్రంలో పడేయండి, చచ్చిపోయినా పర్వాలేదు. దేవుని పని చేయకపోతే ఈ బ్రతుకు నాకెందుకు అనుకున్నాడండి ఆయన. ప్రతి క్రైస్తవుడు ఇలా ఆలోచించుంటే ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి చెప్పండి. పని చేయని ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పని చెయ్యని రోజు నేను చస్తాననుకుంటే రోజు ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి చెప్పండి. ప్రేమ దేవుని పిల్లలారా, పాపం పెరిగింది అనుకుంటున్నామే తప్ప ఆ పాపాన్ని తగ్గించటానికి, నీతిమంతులను పెంచడానికి మనమేం చేయగలుగుతున్నాం? నువ్వు వెళ్ళవు, వాళ్ళు మారరు, మరి దేవుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళి చెబితే ఆయన ఆలోచిస్తాడు. నువ్వు వెళ్ళక, వారు మారక, లోక కంటకులుగా సమాజం తయారవుతుంటే ఇక ప్రకృతిని చెప్తున్నాడు, నా పిల్లలు నా ఆజ్ఞను నెరవేర్చ, వీళ్ళందరినీ తీసేయడానికి అన్నమాట ఈ తుఫాను వచ్చింది. అమ్మయ్య, ఆయన ఆజ్ఞను తుఫాను నెరవేర్చింది. ఆయన ఆజ్ఞను తుఫాను నెరవేర్చింది. ప్రకృతి ఆయన మాట వింటుంటే మనిషిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. మనం ఎందుకు వినటం లేదు ప్రేమ దేవుని పిల్లలారా? ఎందుకు వినలేకపోతున్నాం? ఎందుకు చేయలేకపోతున్నారు దేవుడు కొరకు? దేవుడు కొరకు అనగానే నష్టం అనుకున్నారా? దేవుడు కొరకు అనగానే ఈ కష్టం ఎవరు తీసుకుంటారని అనుకుంటున్నారా? ఇంతకంటే నీ కోసం ఎక్కువ కష్టపడుతున్నావు కదా ఈ భూమి మీద, ఎక్కువ కష్టపడుతున్నావు. ఎంతకంటే నీ కోసమైతే ఎక్కువ కష్టపడి దేవుడు కోసం ఈ మాత్రం కష్టం తీసుకోకపోతే దేవుడు ప్రకృతిని నమ్ముకుంటాడు. కాపాడవలసిన బాధ్యత నీ మీద పెడితే నువ్వు కాపాడకపోతే చంపమని ప్రకృతికి చెబుతున్నాడు. అందుకే ఆ దేశమేదో, ఇది రియల్ సర్వే. తుఫాను ఏ ప్రాంతంలో వచ్చిందో వెళ్ళాలి. ఎక్కడెక్కడ తుఫాను తాకిడి గురైన ప్రాంతాలలో ఉన్నారో వారిని అందరినీ పిలవాలి. అసలు పరిస్థితి ఏంటి? అసలు మీరందరూ ఎక్కడి వారు? అసలు మీ బిజినెస్ ఏంటి? మీ దేశం ఏంటి? మీ క్యారెక్టర్స్ ఏంటి? అసలు ఇదిగో మిమ్మల్ని బట్టి ఈ ప్రాంతానికి తుఫాను వచ్చింది, దేవుడికి మీ మీద కోపంగా ఉంది, ఇప్పటికైనా మీ జీవితాల్లో మార్చుకోండి అని ఒక్కడు చెప్పడు. మరేంటి? ఎంత నష్టం జరిగిందంటే 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని పంట నష్టం అంచనా వేసి వెళ్ళిపోతారండి, అంతే. మీడియా ముందు కూర్చొని ఇప్పుడు కేంద్రంతో మేము మాట్లాడతాం, 6,000 కోట్ల రూపాయలు మరి ఆదుకోవాలని. ఆదుకోవటం అంటే డబ్బు ఇవ్వటమా? వాళ్ళకి తెలిసిందదే. జీవవాక్యం నీ చేతిలో ఉంది, వాక్యాన్ని చెప్పి ఆదుకో. నువ్వు డబ్బు కంటే విలువైంది. వాళ్ళ ప్రాణాలను కాపాడే బాధ్యత నీది. బ్రతికున్న వారికి గూడు కల్పించే బాధ్యత వాళ్ళది. వాళ్ళని చావులోకి వెళ్లకుండా ఈ ప్రకృతిని సరిదిద్దే బాధ్యత క్రైస్తవుడిగా మన మీద ఉంది మన దేవుని పిల్లలారా. అందుకే యోనాలా అందరూ ఆలోచిస్తే ఎన్ని కార్యక్రమాలు జరగాలి, ఎంతమందికి సువార్తకు వెళ్ళాలి. ఎవరి సంఘాలు వారివి, ఎవరి సంస్థలు వారివండి. ఎవరి సంఘాలు వారివి, ఎవరి సంస్థలు వారివి, ఎవరి ఆరాధనలు వారివి, ఎవరి మీటింగులు వారివి. మరి మారనివాడు బయట ఉన్నాడు, మారినవాడు సంఘంలో ఉన్నాడు. బయట ఉన్నవాడు బయటే ఉంటున్నాడు, సంఘంలో ఉన్నవాడు సంఘంలోనే ఉంటున్నాడు. సంఘములో వాక్యాన్ని నేర్చుకున్నవాడు బయటికి వెళ్ళి వాక్యం చెబితే కదా బయట ఉన్నవాడు సంఘానికి వచ్చేది. ఇదిగో మేము అక్కడికి రాము, నువ్వు ఇక్కడికి రావద్దు అన్నట్టుగా ఉంది ఈరోజు. మేము అక్కడికి రాము, నువ్వు మా దగ్గరికి రావలసినంత అవసరం లేదు. మరి ఎక్కడి వారు అక్కడే ఉంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే ప్రేమతో వర్షాన్ని కురిపించిన దేవుడు తన పిల్లలు పని చేయటం లేదని, పని చేయని పిల్లల వల్ల ఈ సమాజం మారటం లేదని నీ మీద కోపంతో, మారని వాళ్ళ మీద కోపంతో ప్రకృతిని రంగంలోకి దించాడు ప్రేమల దేవుని పిల్లలారా. అందుకే తడిపి వెళ్ళిపోవలసిన వర్షం చంపి వెళ్ళిపోతుందండి. తడిపి వెళ్ళిపోవలసిన వర్షం ముంచి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కూడు పెట్టవలసిన వర్షం అసలు తినటానికి నువ్వు బ్రతికొండకుండా మనకు భోజనమే అవసరం లేకుండా శవాలుగా మార్చి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించాలి.
ఎండాకాలం ఎండలు పెరిగిపోతున్నాయి, వర్షాకాలం వర్షాలు పెరిగిపోతున్నాయి అంటారే తప్ప ఇవి ఎందుకు జరుగుతున్నాయో మనసున్న ఒక్క మనిషి అయినా దేవుడు మనసును తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే వీటన్నింటికి సొల్యూషన్ ఉందండి. వాతావరణ శాఖ మీద ఆధారపడుతున్నారే తప్ప వాతావరణాన్ని కలిగించిన దేవుడి మీద ఎందుకు ఆధారపడరు? బైబిల్లో ఉంటున్న ఈ వాస్తవ సత్యాలను ఎందుకు అంగీకరించటానికి మనసు లేదు? ఒకవేళ ఈ మనసు లేకపోతే ఇలా అల్పపీడనాలు ఏర్పడాలి, మనుషులు చావవలసిందే, మనుషులు చావవలసిందే ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఎవరిని బట్టి అనుకోకండి, నువ్వు పని చేయటం లేదు అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలు, నువ్వు కష్టపడటం లేదు అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలు. నువ్వు కష్టపడటానికి ముందుకు వెళితే కొద్దిమంది అయినా మారుతారు గనక దేవుడు ఆలోచిస్తాడు, కొద్దిమంది అయినా మారుతారు గనక దేవుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎవరు పని చేయకపోతే ఎవరు మారతారు? ఇప్పుడు ఎవరిని బట్టి ఆలోచించాలి, ఎవరిని బట్టి ఆలోచించాలి. అందుకే దేవుడు కోపం కట్టలు తెంచుకుంటున్న పరిస్థితుల మధ్య ఉన్నాం. వర్షమే కదా రెయిన్ కోట్ వేసుకుంటాను అనుకుంటున్నావేమో, ఎందుకంటే మనకు ఉపాయాలు ఎక్కువ మనకి. ఆ ఉపాయాలు నిన్ను కాపాడలే. ఏముందిలే నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. దేవుడి కోసం అయితే బయటికి రావు, నీ కోసం అయితే ఓ రెయిన్ కోట్ వేసుకుని బయలుదేరుతున్నావు, రా నీ కోసం ఎదురు చూస్తాను అనుకుంటుంది వర్షం. కోపంతో ఉంటుందండి, రా బయటికి రా నీ సంగతి ఏంటో చూసుకున్నాను అంటది. బయటికి రాగానే బండి స్కిడ్ అయితే కాలు ఇరిగిపోద్ది, హాస్పిటల్లో జాయిన్ అవుతుంటా. పాస్టర్ గారు అంటే పిలవండి ప్రార్థన చేయడానికి అంట. ఇంకక్కడి నుంచి షురు అయిపోద్ది అన్నమాట. అందుకే పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడండి అప్పుడే ప్రమాదాలు జరుగుతుంటాయి, అప్పుడే ప్రమాదాలకు గురవుతుంటారు, అప్పుడే అస్తవ్యస్తం అయిపోతుంటుంది. అందుకే ప్రకృతిలో ఇలాంటివి కనపడుతున్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం నష్టం అనుకోకు, దేవుడు కోపంతో ఉన్నాడు, ఆయనకు కోపాన్ని కలిగించకూడదు. ఆయనకు కోపాన్ని కలిగించకూడదంటే ఈ 66 పుస్తకాలలో ఉంటున్న మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకోవాలి, సమాజానికి తెలియచేయాలి, సమాజానికి తెలియచేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే యోనా గ్రంథంలో ఎప్పుడండి క్రీస్తుకు పూర్వం రాయబడింది. ఎంత కరెక్ట్గా అనాలిసిస్ చేశారో చూడండి. వాళ్ళు అడిగారు, యోనా కూడా ఒప్పుకున్నాడు, నేనే కారణం. ఆకాశానికి సముద్రానికి సృష్టికర్త అయిన దేవుని నమ్మిన వాడిని, ఆయన చెప్పిన పనిని వదిలేసుకుని వెళ్ళిపోతున్నానంటే నేనెంత దౌర్భాగ్యుని. అందుకే చెప్పిన పని చెయ్యాలి. ఆ తర్వాత యోనా వాళ్ళే చేస్తానని మనకున్న దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఏం చేద్దాం? యోనాలా మనం అనుకున్న దేవుడు అవకాశం ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది శాస్త్రానికి అందని సంగతులు, దేవుని పిల్లలుగా నీకు మాత్రమే అందే సంగతులు. అందుకే ఇది లోకాధికారంలో ఎవరికి తెలియదు అన్నాడు. ఎవరికీ తెలియదు. తెలిస్తే ఆ రోజు యేసుక్రీస్తుని సిలువ వేసి ఉండేవారు కాదు, ఈరోజు బైబిల్ని మత పుస్తకం అని ఉండేవారు కాదు. ఇది ఎవ్వరికీ తెలియదు అన్నాడు. బైబిల్ నీ చేతిలో ఉంది, సమాజానికి సత్యం చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉంది. ఈ ప్రకృతి వైపరీత్యాలను ఆపాలంటే దాని సత్తా నీ దగ్గరే ఉంది. ఎందుకు? ఈ వాక్యాన్ని ప్రకటించి సమాజంలో నీతిని పెంచగలిగితే దేవుడు ఆలోచిస్తాడు. ఇది శాస్త్రవేత్తల వల్ల ఏం జరగదు. వాళ్ళు చెప్పేది ఒక మాట, ఏం భయం లేదు అంతే. కానీ భయపడవలసిన పరిస్థితుల్లో ఉన్నాం మనం, భయపడవలసిన పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే భయం కలిగి మన బ్రతుకును ముగించుకోవాలి. ఇక్కడ ఈ కొద్ది కాలంలో యేసుక్రీస్తు చూడండి, ఆయన ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో యోనా గారు అన్న మాటే అన్నట్టుగా మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. 2వ అధ్యాయము 17వ వచనం. ఆయన శిష్యులు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నానని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి. యేసుక్రీస్తు అంటే ఆయన ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని పనిని గురించిన ఆసక్తిని యేసుక్రీస్తును తినేస్తుందట, భక్షిస్తుందట. ఆయన ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని పని చెయ్యాలన్న ఆసక్తి ఆయనను తినేస్తుంది.
భక్షిస్తుంది అన్నాడు. ఇంకా చక్కగా మీకు అర్థం కావాలంటే చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారండి. ఆఖరి బంతికి అవుట్ అవుతాడో 6 కొడతాడని నోరు వెళ్ళబెట్టి స్టేడియంలో చూస్తున్నాడట. వాడు వేశాడు, వీడు కొట్టడానికి సిద్ధపడ్డాడు, ఇక్కడ గుండె ఆగిపోయింది. ఆటల గురించిన ఆసక్తి ఇప్పుడు వీడిని ఏం చేసింది? చంపేసింది. దేవుని పనిని గురించిన ఆసక్తి యోనాను చంపేయమంటుంది. దేవుని పనిని గురించిన ఆసక్తి యేసుక్రీస్తును తినేస్తుందండి. చెయ్యాలి 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 ఈ మాటలు అనుకుంటే నాకు తినేస్తుంది, ఒక క్యాన్సర్లా తినేస్తుందట ఆసక్తి. అంత ఆసక్తి ఉంది యేసుక్రీస్తుకి. అంత వండర్ఫుల్ మాట. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నేను చెయ్యాలి, నేను చెయ్యాలి, ఎన్ని చేసినా ఆయనే నేను చెయ్యాలి చెయ్యాలనుకుంటుంటే ఏమీ చెయ్యని మనం, ఏమీ చెయ్యలేకపోతున్నాం మనం. మన తండ్రి పనిని గురించిన ఆసక్తి నిన్ను తినేసేయాలి, నిన్ను తినేసేయాలి. ఏమండి, ఏమీ చేయలేకుండా ఉండలేకపోతున్నాను సార్ అన్నారు. అమ్మో ఈ నెలలో ఏమీ చేయలేదునండి, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుందో, నేను ఉండలేకపోతున్నానండి, ఏదో ఒకటి చెయ్యాలండి, దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలండి. ఈ మాటలు రావాలి, ఈ మాటలు రావాలి. నేను చెయ్యకుండా ఉండలేకపోతున్నానండి, నిద్రపోవట్లేదండి, తిండి తినటం లేదండి, ఏదో భయం వేస్తుందండి నన్ను, నేను ఏమీ చేయలేకపోతున్నా, వెళ్ళిపోతున్నానేమో. ఇది నిన్ను భక్షించటం, ఇది నిన్ను భక్షించటం. దేవుని పని చెయ్యలేకపోతున్నానని బాధపడేవారు ఎవరున్నారు? దేవుని పని చేయకుండా నేను చచ్చిపోతానేమని ఆలోచించేవారు ఎవరున్నారు? లేరు కదా. అందుకే ప్రకృతి వైపరీత్యాలు, అందుకే తుఫానులు, అందుకే భూకంపాలు, అందుకే ఇవి శాస్త్రానికి తెలియటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తెలిసిన నువ్వైనా జాగ్రత్తగా ఆలోచించగలిగితే నీకోసమైన దేవుడు ఈ ప్రకృతిని సరిదిద్దుతాడు. నా పిల్లలు కష్టపడుతున్నారు గనుక, నా పిల్లలు పని చేస్తున్నారు గనక కొద్దిమంది అయినా నా పిల్లలుగా మారుతారని ఆశపడతాడు, కాస్త ఆలోచిస్తాడు. నువ్వే పని దొంగగా మారిపోతే దేవుడు ప్రకృతిని పనిలోకి పిలవడా? నా ఆజ్ఞను నెరవేర్చు తుఫాను కానీ అంటాడు, కానీ అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి శాస్త్రానికి తెలియదు, బైబిల్కు మాత్రమే తెలిసిందే. బైబిల్ నేర్చుకుంటున్న మనకు మాత్రమే తెలిసిందే. కాబట్టి యేసుక్రీస్తులా, యోనాలా ఈ సమాజ శ్రేయస్సు కొరకు నువ్వు కష్టపడాలి. మనిషి దేవుడి కొరకు మారగలిగితే అన్నీ సరిదిద్దుకుంటాయండి, అన్నీ సర్దుకుంటాయి. ప్రాబ్లం ఏమి లేదు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంకా సమస్య ఉధృతమైందనుకోండి, దేవుడి కోసం కష్టపడుతున్న నిన్ను సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్తాడు. తెలుసు కదా మీకు సురక్షితం. ఏమండి, కలెక్టర్ గారు అందరినీ పునరావాస ప్రాంతాలకు తరలించారు అంటారు. ఆ పదం చూస్తుంటేనండి ఎలానే ఉంటుందండి. పునరావాస ప్రాంతాలు, సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు అంటారు. వెళ్ళి చూస్తేనంటే పాడుపడ్డ స్కూళ్ళల్లో పెడతారండి. వాటికి పేర్లేంటి? పునరావాస కేంద్రాలు, సురక్షితమైన ప్రాంతాలు. అక్కడ ఉంటే నీటితో చేస్తాడు, ఇక్కడ ఉంటే రోగాలతో చేస్తాడు. ఇదా సురక్షితమైన ప్రాంతం? మరి మనం కష్టపడుతున్నాం కదా, ఈ వ్యవస్థను మార్చగలమా అని మీరు అనుకుంటే మీ కష్టం మీరు పడండి. ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది. అప్పుడు సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఎక్కడికి? నేను వెళుతున్నాను, పరిస్థితులు విషమిస్తే నేను మళ్ళీ వస్తాను, నేనుండు స్థలమున మీరును ఉండలాగన నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. పరలోకం. అక్కడ తుఫాన్ల బెడదుండదు, భూకంపాల బెడదుండదు, వడగండ్ల బెడదుండదు. అంతకంటే సురక్షితమైన ప్రాంతం ఇంకొకటి ఏమన్నా ఉందా? లేదు. మీ కష్టం మీరు తీసుకోండి. ఒకవేళ మీరు కష్టపడినా మీకు నష్టం లేదు. ఎందుకు? ఒకవేళ అవిధేయత పెరిగిపోయి దేవుడి ప్రపంచాన్ని తీసేసిన నిన్ను మాత్రం సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తాడు. అదే యోహాను సువార్త 14:2-6 వరకు ఉన్న మాటలండి. కాబట్టి సురక్షితమైన ప్రాంతాలకు నువ్వు తరలి వెళ్తావు, నీకు నష్టమే లేదు, నీకు నష్టమే లేదు. అందుకే బ్రతుకున్నంత కాలం తండ్రి కోసం పని చేయాలి. నువ్వు పని చేస్తున్నావు గనక, నువ్వు కష్టపడుతున్నావు గనక నిన్ను సురక్షితమైన పరలోకంలో నిన్ను పెడతాడు, నీకు నష్టమే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మనసును అర్థం చేసుకొని ఈ సమాజానికి ఇంకా కొన్ని దినాలుంటే, నీకు ఇవ్వబడిన దినాలలో నువ్వు కష్టపడితే ఈ సమాజం కొన్ని దినాలు ఊపిరి పీల్చుకుంటుంది, లేదా నిత్యనాశనం